ఆలయాలకు సంబంధించి ఒక విషయం చెప్తాను మీకు. ఆ విషయం పైన మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. అట్ ది సేమ్ టైం మీ కార్యాచరణ ఏంటో కూడా చెప్పండి. ధర్మస్థల ఆలయం అని చెప్పి మీకు గుర్తుంటుంది బహుశా. ఎప్పుడైనా పోయిరా ధర్మస్థల ఆలయానికి? చాలా సార్లు వెళ్ళాను. మంగళూరు దగ్గర ఉంది. సో ఆ ధర్మస్థల ఆలయం దగ్గర ఒక పారిశుద్ధ కార్మికుడు బయటకు వచ్చిండు. ఆయన ఎప్పుడో పనిచేసిపోయిండంట అక్కడ. 1998 నుంచి 2014 వరకు అక్కడ పనిచేసిపోతే ఇప్పుడు బయటకు వచ్చి ధర్మస్థల ఆలయం దగ్గర నేత్రావతి నది ఒడ్డున కొన్ని వందలాది మృతదేహాలను, ఆడపిల్లలపై అత్యాచార ఆనవాళ్ళు ఉన్నటువంటి మృతదేహాలను స్వయంగా నేనే పూడ్చిపెట్టాను, కొంతమంది ఆలయంలో పనిచేసే వ్యక్తులు నాతో బలవంతంగా పూడ్చేయమన్నారు అంటే మహిళలు కొన్ని వందల శవాలని ఆయనే పూడ్చిపెట్టాడట. అక్కడ విచారణ జరుగుతుంది. సుమారుగా నెల 45 డేస్ 30 డేస్ టు 45 డేస్ మధ్య నుంచి మొత్తం దేశమంతా చర్చ దీని మీదే. మీరేం చెప్తారు ఈ విషయం పైన? ఒక ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ మహిళలపై అత్యాచారాలు చేసి ఆ నదిలో పడేస్తే ఆ పారిశుద్ధ కార్మికుడి చేత బలవంతంగా పూడ్చిపెట్టడాలు, ఖననం చేయడాలు జరిగినాయంట. లేదు, అలా అయితే ఉండదు. ధర్మస్థల ఈజ్ పుణ్యక్షేత్రం, అక్కడైతే అలా జరిగి ఉండదు. కానీ అదంతా మాత్రం వార్తలే అని అనుకుంటున్నాను. నేను తెలుసుకుంటాను. ఒక వ్యక్తి బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఇప్పుడు అక్కడ విచారణ జరుగుతుంది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లు చేరుకున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది అక్కడ ఎక్కడ చూసినా కూడా. నేను దాని మీద ఆరాధిస్తాను. నేను ఫోన్లు చేసి కనుక్కుంటాను. కానీ అక్కడైతే నేను చాలా సార్లు వెళ్ళాను. నేను నెలకు 2 సార్లు, ఒక్కసారి వెళ్ళేదాన్ని. ఎందుకంటే మంగళూరుకి వెళ్ళేదాన్ని. నేను మంగళూరుకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ధర్మస్థల, ఉడిపి శ్రీకృష్ణుని దగ్గర గుడికి అట్లా వెళ్ళేదాన్ని. అక్కడ నుండే 100 కిలోమీటర్ 90 కిలోమీటర్ సుబ్రహ్మణ్యం ఉంటాడు, అక్కడ కూడా వెళ్ళేదాన్ని. కాబట్టి ఎప్పుడు అలా అనిపించలేదు. అక్కడ అయితే యాక్టివిటీస్ అయితే లేవు. రైట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్స్ లో వచ్చిందాన్ని. డెఫినెట్ గా మనం, ఎందుకంటే మీపై నమ్మకం ఉన్న వాళ్ళే, మళ్ళీ కంటిన్యూస్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళే మాత్రం కూడా కామెంట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. మళ్ళీ ఆ పదం ఉందా ఇంకా మీ జీవితంలో? వాళ్ళని చేసుకోమనండి. పెళ్లి ఎప్పుడు అంటే పని పాట లేకుండా పెడుతున్నారు వాళ్ళు. అంటే గతంలో మీరే కదా పెళ్లి చేసుకున్నానని చెప్పింది. చూశారు కదా అందరూ, చేసింది చేసుకుంది చూశారు కదా. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ వాళ్ళు కామెంట్ పెట్టడం? ఇంకా అంటే అంటుంది ఇంకా జీవితంలో చేసుకున్నానో లేదో అని ప్రపంచానికి తెలిసేటట్టు చేసుకున్నా. దొంగతనాన్ని చేసుకోలే నేను, ప్రపంచానికి తెలిసేటట్టుగా చేసుకున్నా. అది నా గడ్స్. ఎందుకంటే లైఫ్ ఇద్దాం అనుకున్నాం అంతే తప్ప నా ఆలోచన అలాగే ఉండే, లైఫ్ ఇవ్వాలి. ఓకే, నన్ను వచ్చిండు. అంతకుమించి నేను ఎక్కువ మళ్ళీ పెళ్ళి ఎప్పుడు అంటే వాళ్ళని చేసుకోమని వచ్చి ఎవరినన్నా పోయి, అది ఏం క్వశ్చన్స్ అది? అంటే గతంలో మీరే కదా వివాహం చేసుకుని చెప్పింది. మళ్ళీ మీ జీవితంలో పెళ్లి, వివాహం అనే పదాలు ఉన్నాయా? ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? డెఫినెట్ గా లేవు, ఉండబోవు కూడా. జస్ట్ భోలేనాథ్ తప్ప ఏం ఉంటది ఇంకా ఇక్కడ. భోలేనాథ్ నా పూజలో నేను తప్ప ఇంకో ఏది ఉండదు. బంధుత్వం కూడా ఉండదు, చెప్తున్నా కదా. ఓకే, మీరు ఇప్పటివరకు చేసుకున్నటువంటి, అంటే పెళ్లి అనేటువంటి పదం ఒక నారాయణ మీరే బహిరంగంగా చేసుకున్నారు కాబట్టి, ఒకరేమో బహిరంగంగా చేసుకున్నారు, ఇంకొక అమ్మాయి ఏమో నన్ను బలవంత పెట్టి నా మెళ్ళలో తాళి కట్టిందని ఇంకొక అమ్మాయి వచ్చింది. ఈ రెండు అనేది పెళ్లి అని మీరు భావిస్తున్నారా? పెళ్లి నేను ఇంకొకటి రాష్ట్రంగా అన్నారు కదా, అసలు రాష్ట్రంగా అయిందా లేదా అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ క్లారిటీ నేను ఇస్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అనే వాళ్ళు రేప్ కేసు ఎలా పెడతారు? చెప్పండి మాట్లాడండి. పెళ్లి చేసుకుని అన్నప్పుడు భర్త రేపు ఎలా చేస్తాడు? భర్తకు అంగమే లేదు, రేపు ఎలా చేస్తాడు? ఐ హావ్ టు ఆస్క్ ద క్వశ్చన్. భర్తకు అంగమే లేదు, రేపు ఎలా చేస్తాడు? బట్ వెనకాల ఎవరు నడిపించారు అనేది నాకు బాగా తెలుసు. ఇవన్నీ వేస్ట్, వీటి గురించి మాట్లాడుకోవద్దు ఇంక, అంతే. గతం అయిపోయింది. మీరు పెళ్లి చేసుకున్న ఆరోపణలే కాదు మీ పైన, ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి ఎవరైతే మీరుపై ఆరోపణ చేసినటువంటి ఆ మొదటి మహిళ ఉందో ఆ మహిళకి చాలా ఫోన్లు కూడా వచ్చాయంట. నన్ను కూడా ఈ రకంగానే మోసం చేశాడు, లేకపోతే ఇంకో రమ్మనొచ్చు కదా. ఇప్పుడు నేను 117 రోజులు జైల్లో ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళ కుటుంబాల్లో తెలియదు, ఈ రకంగా తెలిస్తే బాగుండదు అని చెప్పి వాళ్ళు బయటకు రాకుండా ఆగిపోయారంట. అదే నేనేమంటున్నానా, వాళ్ళు ఏమన్నా అనుకోని 100 మంది ఉన్నారని ఇంకొకరు అంటారు, ఇంకొకరు 200 మంది ఉన్నారని అందరు చెప్పి నేను నమ్ముతూ పోతుంటే అది కాదు. ఇంకా అసలు వాస్తవం ఏంటో మీరు చెప్పండి. మరి మీతో పాటు నిజంగానే మహిళలు ఫోన్ లో మాట్లాడేవారు? ఏది కాలే. జస్ట్ ఒకటే మ్యారేజ్ అయింది, అది ఒక అమ్మాయితోనే అయింది. అది బహిరంగంగా
ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేసుకున్నాను అంతే తప్ప 2-3 మ్యారేజ్లు 4-5 మ్యారేజ్లు చేసుకోలేదు. మరి మొదటి మహిళ ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది మీ పైన? అది వాళ్ళ అంతరాత్మకు తెలియాలి. మీ దగ్గర ఏమైనా ఆశించారా డబ్బులు పోని? చెప్పలేం. అంటే మీ దగ్గర ఉంటే కదా ఆశించేది, మీ దగ్గర ఉన్నాయా మరి? ఆ స్థాయిలో ఉన్నాయా? మీరు ఏమైనా ఆఫర్ చేశారా డబ్బుల కోసం ఏమైనా? నేను ఎవరికి ఆఫర్ చేయను. ఆఫర్ నాకు వచ్చినా నేను దానికి తల వంచుకుని అమ్మో నాకు ఆఫర్ వచ్చిందని నేను అలాంటి రకం కాదు. బట్ వచ్చిందల్లా జస్ట్ అంతే, హ్యాపీగా ఉన్నాను అంతే లైఫ్లో. ఆ భోలేనాథుని నామస్మరణ చేస్తే హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికి కూడా అదే ఎనర్జీతో అలాగే ఉన్నాను, ఎక్కడ తగ్గబోను కూడా. జస్ట్ నేను అనేది ఏంటంటే ఇప్పటి నుండి ఓన్లీ దైవ కార్యాలు తప్ప వేరే దాంట్లకు నాకు అనవసరమైన మాటలు ఇవి, నేను అందులో వెళ్ళను కూడా. దీనికి మించి ఇంకెక్కువ ఏం చెప్పలేను. నా పూజలు, నా ధ్యానం. మీరు లోపలికి జైలుకి వెళ్ళిన తర్వాత ఒక 10-15 రోజుల పాటుగా ఎక్కడ చూసినా మీరే వార్తా కథనాల్లో మీరే ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు బయట విషయాలు తెలియదు. అయితే నేను ఒక విషయం అడుగుతాను ఇక్కడ మిమ్మల్ని. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ మంత్రి ఇంట్లో కూడా పూజలు చేశారని చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో జరిగినాయి పూజలు? జరిగినాయి? ఎవరైనా మంత్రి మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి మీతో పూజలు చేయించుకున్నారా? వారి కుటుంబీకులు ఎవరైనా? ఏమో తెలియదు, మరి వాళ్ళకే తెలియాలి ఎవరు ఆరోపించారు. సో మీకు తెలిసి ఉంటుంది కదా, నిజంగా ఆ స్థాయిలో ఆరోపణలు వచ్చినాయంటే అవునా కాదా అనేది ఖండించాలనో లేకపోతే నిజమేనని చెప్పాలనో ఏదో ఒకటి ఉంటుంది కదా. నేనైతే కాదు అంటాను. అవన్నీ కూడా కాదు. సో మీరు ఎక్కడ ఏ మంత్రి దగ్గర ఎవరింటికి వెళ్ళి పూజలు చేయలేదు అయితే? ఏ కుటుంబంలో ఎవరింటికి వెళ్ళి చేయలేదు. ఓకే, మీకు డబ్బులు వచ్చింది అక్కడి నుంచి, ఇవన్నీ అవాస్తవాలు అయితే? అన్ని అవాస్తవాలు అంతే. సో మరి ఎందుకు ఈ రకంగా మీపైన ఎందుకు ఇన్ని వార్తలు రావాల్సి వస్తుంది? ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? మీపై చేయడం వల్ల ఎవరికేం లాభం జరిగింది? ఏమో నేను అంటున్నా కదా, నా అకౌంట్స్ నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మళ్ళీ నా అకౌంట్స్ మోకిలా PS-లో పోలీసుల దగ్గర ఉన్నాయి. మీరు ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే క్వశ్చన్లు అడుగుతున్నారో అక్కడికి వెళ్ళి పోలీసులను అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత ఉన్నాయి అకౌంట్లో ఏంది అనేది. ఓకే, మీ ఫోన్లన్నీ లాగేసుకున్నారు, వర్షని పెట్టేసుకుంది ఫోన్లన్నీ అని అంటున్నారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి మీ ఫోన్లన్నీ? తెలియదు నాన్న, నా ఫోన్ అయితే నా దగ్గరనే ఉంది. మీ ఫోన్ నీకు ఇచ్చేసారా? ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి. ఓకే, సో ఫోన్పే ట్రాన్సాక్షన్ ఫోన్ తీసుకోవాలి. కొత్త ఫోన్ మళ్ళీ ఐఫోనా? ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ తీసుకుంటారా మళ్ళీ? ఏమో తెలియదు నాన్న ఏ ఫోన్ తీసుకుంటాను, ఎందుకంటే మీరు ఐఫోన్ తప్ప ఫోనే వాడద్దు అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే. అది గుడ్ డిసిషన్. కాకపోతే మీరు ఎక్కడ ఉన్నారనే సమాచారం ఎంతో కొంత మీ భక్తులకో లేకపోతే మీపై నమ్మకం ఉన్న వాళ్ళకు, మీ తల్లిదండ్రులకు అని తెలియాలి కదా. ఎవరికి తెలియకుండా ఉంటేనే మంచిది అనుకుంటాను కొన్ని రోజులు. మీరు వీడియో అంటే గతంలో మీరు వీడియోలు కూడా చేసేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్ ఉండేది మీకు కూడా ఒకటి. ఆ యూట్యూబ్ ఛానల్ అన్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ వద్దు, అది ఏదొద్దు. ఎందుకు మీరు వెక్స్ అయిపోయారా కంప్లీట్ గా? మీలో చాలా మార్పు కనబడుతోంది ఇప్పుడు ఈ మాటలు చూస్తుంటే. నేను ఏమంటాను, ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా తీసేస్తున్నాను. అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్నే తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి. నాకు ఏదొద్దు, జస్ట్ భోలేనాథుని ఆయన ధ్యానంలో ఉండాలంటే, ఇంకా అంతకు మించింది వేరేది ఏం లేదు, ఏం వద్దు కూడా. జనరల్ గా మీరు ఎన్ని రోజుల శిక్షణ తీసుకున్నారంటే, మీరు నేర్చుకున్న దగ్గర మీ గురువు దగ్గర ఎన్ని రోజుల శిక్షణ తీసుకున్నారు మీరు? వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందండి? మీరు శిక్షణ తీసుకున్న దగ్గర మీ గురువు దగ్గర ఎన్ని రోజుల పాటుగా శిక్షణ తీసుకున్నారు? చెప్పిన కదా నేను ఎన్నోసార్లు, మన దాంట్లోనే చెప్పాను చాలా సార్లు. మళ్ళీ అదే క్వశ్చన్స్ అవే. ఎందుకు అడుగుతున్నానంటే, మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వస్తుందనంటే, మళ్ళీ మరికాసేపట్లోనే మళ్ళీ జాయిన్ అవుతారు. సో ప్రస్తుతానికైతే తను బెయిల్ పైన విడుదలైంది. తన పైన సుమారుగా 5-6 కేసులు నమోదాయి. కరీంనగర్ నుంచి ఒక మహిళ తనని ముందుగా పెళ్లి చేసుకున్నాడని, తన మెడలో పసుపు కొమ్ము వేశాడని, కంటిన్యూస్గా పసుపు కొమ్ములు క్యారీ చేస్తూ ఉంటాడు. సో అది తాళి రూపంలో ఎవరి మెడలో పడితే వాళ్ళ మెడలో వేస్తారని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చింది. రైట్, అఘోరి గారు